మీరు ఇక్కడ ఎప్పుడు అంటే మీ గ్రామమే కాబట్టి మా గ్రామం మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను కుర్మ సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా, అన్ని మండలాలు తిరుగుతూ ఉంటా, సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటా. ఓకే ఓకే. సో టిఆర్ఎస్ ఆయామంలో ఇంతకు ముందు గతంలో ఉన్న సర్పంచ్ వాళ్ళు ఏమన్నా పర్మిషన్ లోపల ఇచ్చిండ్రా అనే టాక్ వస్తుంది. బట్ వాళ్ళని మేము కంట్రోల్ చేసినాం. 5 సంవత్సరాల నుంచి కూడా రాత్రింబవళ్ళు ఎప్పుడు మైనింగ్ చేసినా, ఎప్పుడు తవ్వకాలు జరిగినా ఓ మినిమం 23 సార్లు మేము ఆపడం జరిగింది. 23 టైమ్స్. నైట్ లో 2-3 గంటల వరకు ఉండి కూడా ఖాళీ చేయించినాం, వెళ్ళిపోయినారు. సో మాకు ఆ పర్మిషన్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు ఈ పర్మిషన్స్ ఇచ్చారు, పొల్యూషన్ బోర్డు ఇట్లా ఇచ్చారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. నోటి మాటగా చెప్పడం కాదు, ఏమన్నా ఉంటే పేపర్ డాక్యుమెంట్ ఉంటే తీసుకురండి, మేము చదువుకున్న వాళ్ళం ఉన్నాము, ప్రజాభిప్రాయం ఏర్పాటు చేసుకుందాం, మేము మాట్లాడదాం, అసలు ఏంది మైనింగ్ ఏంది, అసలు కట్టడం ఏంది, దాని పట్ల మాకు ఒక అవగాహన కావాలని చెప్పి మొదట్లో అడిగినాం. తర్వాత తెలిసింది మాకు టోర్ అండ్ గ్యాస్ అనే గోదాం ఏర్పాటు చేస్తున్నారు అనేది తర్వాత తెలిసింది. తెలిసిన తర్వాత మేము ఏం చేసినాం, ప్రెస్ మీట్లు చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే సార్ దగ్గర పోవడం జరిగింది, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫార్వర్డ్ చేసి మీరు ఆర్డీఓ దగ్గర వెళ్ళిపోండి, అక్కడ కూడా ఏంటి అని చెప్తున్నారు, ఎస్పీ ఆఫీస్ లో ఇచ్చినాము, అంతే మీ పని ఆగిపోతుంది, ఆగేటట్లు మేము చూసుకుంటామని చెప్పినారు. ఎవరు? కలెక్టర్, ఎస్పీ సాబ్, ఆర్డీఓ సాబ్, ఎంఆర్ఓ సాబ్, వీళ్ళందరూ అధికారికంగా కానీ మాకు చెప్పడమే జరిగింది. రిటర్న్ లెటర్లో కూడా మాకు ఇచ్చినారు, మీకు మద్దతు చేస్తాం, ఆపుతామని చెప్పినారు. తీరా ఏమైంది, 1 month 2 months అట్లా పని ఆగింది. తర్వాత ఏం జరిగింది అనేది వాళ్ళు లోపల ఎవరు ఏమి ఇచ్చిపుచ్చుకోవడం జరిగిందో మనకు తెలియదు. మొత్తానికి పొలిటికల్ ఇష్యూగా మారి వీళ్ళు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారు కదా, మళ్ళీ పోయినాం సార్, మళ్ళీ స్టార్ట్ అయింది సార్, మీరు దయచేయాలి అని చెప్పి పోయినాం. పోతే అప్పుడు ఏమైంది, అది మన దగ్గర లేదు భయ్, పైన నుంచి అది పైన అధికారులు చూసుకుంటారు, మీరు ఏమన్నా ఉంటే పైన చూసుకోమని చెప్పి చేతులు ఎత్తేసినారు. ఇక్కడ మండల్ లెవెల్ అయిపోయింది, తాలూకా లెవెల్ అయిపోయింది. ఆర్డీఓ గారు నాకు తెలియదు, కొత్త సార్ వచ్చిండు, మీ సబ్జెక్ట్ తెలియదు అన్నాడు. అంటే ఈ సబ్జెక్ట్ మీద అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఆయన మార్చుకున్నారు. అక్కడ అది జరిగింది. కలెక్టర్ ఆఫీస్ లో స్పందన లేదు, ఆర్డీఓ ఆఫీస్ లో కలెక్టర్ గారిని కలిసినాం మేము. నా దగ్గర ఫోటోలు ఎవిడెన్స్ ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే సమయం వచ్చినప్పుడు నేను వాయిస్ రికార్డు కూడా చూపిస్తా ఆర్డీఓది. సో అప్పుడు ఏం జరిగింది, ఆర్డీఓ కూడా సరే ఆపుతామన్నారు, కొత్త ఆర్డీఓని తెచ్చుకున్నారు. ఏం చేతులు ఎత్తేసి ఏమని చెప్పిండు, నాకు ఈ విషయంలో సంబంధం లేదయ్యా అని చెప్పిండు. ఒక ఆర్డీఓగా చైర్ మీద ఉండి నాకు సంబంధం లేదని ఎట్లా చెప్తాడు, అది ఏదో జరిగింది. సరే ఏమో తిన్నాడు సార్ ఆర్డీఓ అనుకున్నాం మేము. సరే ఇంకా 4 10 50 మంది 100 మంది. తీరా ఏం చేసినాం మేము, అక్కడ పోయి వర్క్ స్టార్ట్ చేసిన దగ్గరకే పోయినాం. ఇక వాళ్ళు వీళ్ళు మాకు స్పందిస్తలే, దామోదర్ సాబ్ స్పందిస్తలే, కలెక్టర్ అయిపోయాడు, ఎస్పీ అయిపోయాడు, అందరూ అయిపోయారు. మాకు దిక్కేవరయ్యా, జిల్లా దాటకుండా దిక్కేవరయ్యా అంటే మేమే ఒక డిస్కషన్ చేసుకొని ఊర్లో చాటింపు చేసుకున్నాం. ఏమని, చూడండి పోయి మన సావులకు మనమే బాధ్యులమేగా, ఒవ్వడు మనకు ఓట్లు అడుక్కోవడానికి వస్తారు, ఆ ఓట్లు వేయడానికి వచ్చే రోడ్ చూడండి, మీరు చూసిండ్రా మధురి చౌరస్తా నుంచి ఇంత గలీజ్ ఉంది. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే రోడ్ ఎక్కే లోపు డెలివరీ అయిపోతుంది, పేయికి ముళ్ళు వస్తున్నాయా. మేము ఎవరైనా డెలివరీ ఉన్న పేషెంట్ తీసుకెళ్తే రోడ్ ఎక్కే లోపే మధ్యలో డెలివరీ అయిపోతారు. ఓట్లు అడగడానికి వచ్చే కొడుకులకు బుద్ధి ఉండాలి జరన్న. మేము ఇట్లా 5 సంవత్సరాలు ఇంత నానా కష్టాలు పడుతుంటే వాళ్లకు నామూషిగా ఉన్నది. ఇప్పుడు ఒకటి చెప్తారు, తర్వాత ఒకటి చెప్తారు, మళ్ళీ 2-3 days లో మళ్ళీ వర్క్ చాలా అవుతుంది. అది కూడా నైట్ మైనింగ్, నైట్ లో మళ్ళీ వీళ్ళకి అధికారికంగా పొద్దుదాకా వర్క్ కాదు, దినంలో నైట్ లో ఎవరు చేస్తారు, దొంగల పని లెక్క నైట్ లో రావడం, చేసిపులు తింపడం, దన్ ఏందా, ఏమన్నా లీగల్ చేసేటోళ్ళు పొద్దుదాకా చేస్తారు, నైట్ లో దొంగలు కదా చేసేది, నైట్ లో వచ్చేది మైనింగ్ చేసేది. ఏమన్నా ఊరోళ్ళు అన్న ఇట్లా వర్క్ నడుస్తుంది, 10 మంది పోతారు, అందరు పడుకుంటారు, ఎవరు పోతారే, నియాసుంటు సోషల్ వర్క్స్ 10 మంది 20 మంది పోతారు. పోయినప్పుడు వాళ్ళు ఏమంటారు, రే నీకేం పని ఉంది రా, ఎవరు పోలీస్ అధికారులు, రాత్రిపూట దొంగలకు కాపలాగాసేది ఇక్కడ పోలీసులే, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఏంటంటే ఒక ఎస్ఐ రాత్రి 3 గంటలకు 2 గంటలకు పేరు కూడా చెప్పండి, డ్యూటీలో లేకుండా ఇప్పుడు సతీష్ కుమార్, ఇంతకు ముందు కృష్ణయ్య సార్ ఉంటే సిఐ కూడా వచ్చినాడు, నైట్ లో 3 గంటలకు వచ్చినాడు. అది కూడా మా దగ్గర వీడియోలు అందరు తీసుకున్నారు. ఇట్లా వీళ్ళు స్పందించడం లేదని చెప్పి మేమే స్టార్ట్ చేసుకున్నాం, ఎవిడెన్స్ కావాలి కదా. అయితే రాత్రి 3 గంటల వరకు స్టార్ట్ అయితే ఊర్లో లొల్లి అంతా మెల్క్ అయిపోయారు. అక్కడ వచ్చేసిరు, అరే మన వాళ్ళకి కూడా కొడుతురంట, పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నట్టు, ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చేసిరు. వచ్చేసేలోపు సిఐని పిలుచుకున్నారు, ఇంకా 4-5 మంది పోలీసులను పిలుచుకున్నారు. ఏందో హవా
ఓర్రాను అరే చేసుడు కాడికి వచ్చింది, లాఠీలు తీసుడు కాడికి వచ్చింది. తీరా ఏం జరిగింది, లేడీస్ వస్తున్నారు కదా, లేడీస్ వచ్చి 100 మంది జమ అయిపోయారు. అది ఎప్పుడు రంజాన్ నెలలో, బట్ డేట్ గుర్తులేదు. రంజాన్ నెలలో వాళ్ళు నైట్ లో మేల్కుంటారు. మన ముస్లిం సోదరులు చాలా మద్దతు చేసిర్రు. రంజాన్ నెలలో నైట్ లో 3 గంటలకు వాళ్ళు అందరు జమ అయిపోయినారు, మాకు మద్దతు ఇచ్చినారు, అందరు వచ్చినారు. అప్పుడు ఏమైంది, సిఐ కూడా సరే మీరు బంద్ చేయమంటున్నారు కదా, వర్క్ బంద్ చేస్తాం. ఏమన్నారు, అవి ఇండ్ల లెక్క తెచ్చి రెడీమేడ్ గా పెట్టేస్తారు కదా, ఆ ట్రక్లు అవన్నీ డెసిఎంలు ట్రక్లు చాలా మిషన్స్ దించినారు రాత్రి. సో అప్పుడు వాళ్ళు ఏం చేసారు, సార్ బంద్ చేయాలని చెప్తే హెవీగా జనాలు ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళు మాకు ఏం చేసారు, 3 గంటల వరకు ఆగాలి. వాళ్ళకి మధ్య ఆ కంపెనీ సంస్థ వాళ్ళకి మాకు మధ్య ఇష్యూ జరుగుతుందేమో, ఘర్షణ జరుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళకు సపోర్ట్ గా వాళ్ళకు అడ్డుకున్నారు. వాళ్ళు 2 జీపులు వచ్చినాయి, ఒక సిఐ ఒక ఎస్ఐ, వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్పిస్తే మాకు సపోర్ట్ చేయడం లేదు. ఇది సిచ్యువేషన్ బాగలేదు. సరే మేము తర్వాత కంట్రోల్ చేస్తామని వాళ్ళని చెప్పడం జరిగింది. చెప్పి ఆ రోజు 3 గంటల రాత్రికి లిఫ్టర్, వెయిట్ లిఫ్ట్ అది ఉంటుంది క్రేన్ తెచ్చి అవన్నీ మళ్ళా సామాన్ వాపస్ చేసి లిఫ్ట్ లో ఎక్కించుకొని వెళ్ళిపోయినారు. అది రంజాన్ నెలలో జరిగిపోయింది. మేము శాశ్వతంగా బంద్ చేయాలని కోరుతున్నామని లెటర్లు ఇచ్చినాం, అన్ని అయిపోయింది, బంద్ చేస్తామని చెప్పారు. మళ్ళా ఏం జరిగింది, తీరా 5-6 నెలల నుంచి వీళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రెషర్ చాలా అయిపోయింది. ఏమని, కొత్తగా ఎస్ఐ వచ్చేసిండు, వాళ్ళ గ్రౌండ్ మొత్తం బిజినెస్ మ్యాన్ సినిమాలోకి అయిపోయింది. వాళ్ళ మాఫియా దిగేసింది. అంటే ఒక మాదిరిగా చెప్పాలంటే డిపార్ట్మెంట్ కాదు, ఇన్ ద మాఫియా ఎంట్రీ అట్లా అయిపోయింది. అంతా వీళ్ళు వచ్చేసినారు. యాక్చువల్ గా వీళ్ళ పొలాలు పక్కకు రైతులు ఉంటే లేడీస్ అలా పని చేస్తుంటే రీసెంట్ గా ఉన్న ఎస్ఐ ఎవరైనా చదువుకున్న తరీఖ ఉండాలి. నేను కూడా చదువుకున్నా, ఒక పద్ధతి ఉంటది. ఎస్ఐ ఏం చేయాలన్నా, హైవే రోడ్ పోటీ అంత ఇల్లీగల్ దందలు నడుస్తాయి, నువ్వు ఆ బండ్లను పట్టుకోవడం సీజ్ చేయడం ఆ పని చేయాలి ఒక ఎస్ఐ. ఈయన ఏం చేసిండు, మా మధురై విలేజ్ లో ఇది ఏంది ఆల్టర్నేట్ రస్తా, ఇది రోడ్, ఆ రస్తాను చూసి నవ్వుతలేవడం. రోడ్ వేపించే బుద్ధి లేదు పొలిటికల్ వాళ్ళకి. నేనేం చెప్తున్నా, రోడ్ వేపించే బుద్ధి లేదు వీళ్ళకి. ఈ రోడ్ పొంటి ఇప్పుడు మా పిల్లలు చెల్లెల పని చేస్తున్నారు, మా పిల్లలకు రష్యన్ ఇవ్వాలంటే మేము అటు ఇటు పోయి చూసుకోవాలి కదా. ఆ రిలయన్స్ వర్క్, అది టోరెంట్ వర్క్ కాడ బీఆర్ వాళ్ళు ఉన్నారు, మాకు గుర్తులేరు. వాళ్ళు గ్రామ పంచాయతీలో యాక్చువల్ గా ఆధార్ కార్డులు, అడ్రస్ ప్రూఫ్లు, కాంట్రాక్ట్ ఎవరు చేస్తున్నారు, సివిల్ గా వర్క్ ఎవరు నడిపిస్తున్నారు మాకు తెలియదు. రేపు పొద్దున అక్కడ ఉన్న వయసు ఆడపిల్లలు వ్యవసాయం చేసుకుంటున్నారు, లేబర్ రాక. ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు, ఈ బీఆర్ వాళ్ళు గాని అదర్ స్టేట్ వాళ్ళు గాని ఆ లేబర్స్ గాని ఆ కాంట్రాక్టర్ అక్కడ ఉండడు. తీరా రేపు పొద్దుగాల లేడీస్ విషయంలో రేప్ కేసులా, మర్డర్లా ఎన్నో ఇష్యూలు జరుగుతా ఉన్నాయి, మనం చూస్తున్నాం. ఏమైనా స్పందిస్తుందా గవర్నమెంట్? ఒకసారి 2 సార్లు న్యూస్ ఛానల్లో లొల్లి అట్లా ఖతం, ఎమ్మెల్యే ఎంపీ చేయంటూ ఖతం గా. నేనేమంటున్నా అంటే మా ఆడపిల్లలకు కూడా రక్షణ చూపించుకోవాలంటే మేమే పోవాలి. వెహికల్ తీసుకొని పోతే మా ఎస్ఐ ఏం చేస్తున్నాడు తెలుసా, మా చేను కాడ వెహికల్ తీసుకొని మా పిల్లలను కావాలి చేసుకునే పోతే ఈయన ఫోటోలు తెచ్చి చాలా చేసి ఫైన్ ఎవిడెన్సెస్ ఉన్నాయమ్మా. ఇది కంట్రోల్ చేయాలా. ఇప్పుడు నేనేమంటున్నా ఎవరు తప్పడతలే. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ తీరు మార్చుకోవాలి అని చెప్తున్నా. పోలీస్ శాఖ తీరు ఇది కాదు. నువ్వు హైవే లైన్ లా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసుకోవాలి. పొలాలకు పోయేటోడు ఆర్సీ బుక్ బండి పేపర్ జోబులో పెట్టుకుని పోతాడా, బండి మీద వెళ్తున్నాడు. దినంలో 12 గంటలకు వాళ్ళ భార్యను తీసుకొని పొలం కాడికి దించనీకి పోతాం కదా, 1/2 కిలోమీటర్ పొలాల దగ్గర రోడ్కే పొలాలు. అరే వాడు బండి మీద పోతుంటే ఆర్సీ బుక్ లుంగి మీద పోయిన ఆర్సీ బుక్ హెల్మెట్ పెట్టుకొని పోతాడా? ఏం బుద్ధుడి డ్యూటీలు చేస్తున్నారా వీళ్ళు? తెలియదా? వీళ్ళ పై ఆఫీసర్ల కన్నా తెలియదా? అరే ఎసుంటోని తెచ్చి పెట్టుకున్నాం పోయి అని కూర్చోబెట్టి డిస్కస్ చేయడానికి రాదా? నేనేమంటున్నా, కనీస చట్టరీత్యా ఎట్లా యాక్షన్ తీసుకోవాలి అవి కూడా మేము నేర్పాలి. ఇంతకు ముందు మా దగ్గర రామ్ రాజ్ అనే వ్యక్తిని అన్అఫీషియల్ అంటే ఎవరికి తెలియదు, ఊర్లో చెప్పనే తీసుకోవాలి కదా. వచ్చిర్రు, డైరెక్ట్ వచ్చిర్రు, పొలంకాడ పని చేసేటోని ఫట్ మా తీసుకున్నారు, గల్లా పట్టుకొని కార్ వేసుకొని వెళ్ళిపోయారు. ఆయన వెనకాల పిల్లోడు వీడియో తీస్తుండే, ఆయనకేం తెలుసు? అరే మా అన్న ఎవడు వేసుకోబోతుండు, అసలు మీరు ఎవరు, ఎందుకు వచ్చిర్రు, బాగా భయం ఉంటది కదా. అట్లా ఫోన్ ఆన్ చేసేవాడిని రప్పు కొట్టిరు. నేనేం అడుగుతున్నా, పోలీస్ శాఖకు ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నా. నేను సివిల్ చదువుకున్నా. నేనేమంటున్నా, లీగల్ గా ఏమైనా నోటీస్ ఉండాలి ఒక మనిషిని టచ్ చేయాలంటే. మ్యాన్ హ్యాండిలింగ్ చేయడానికి ఇవ్వని తరం కాదు.
అసలు నువ్వు గల్ల పట్టి వాడిని కొట్టనీకి నీకు ఏ హక్కు ఎవడు హక్కు ఇచ్చిండు నీకు? ఏం లేదు, ఒక్కసారి వీడియో హక్కు ఎవడిచ్చాడు? వీడియో చూద్దాం. ఇగో లూనా నడిపినందుకు ఎక్సెల్ లూనా పొలం కాడికి పోయేటోళ్ళు ఎక్సెల్ లూనా పట్టుకుంటారా ఆయన? మద్రి గ్రామం ఇది. ఏం పైసలు కొనేస్తున్నాడు? ఇక్కడ చలాన వెంకటపురేశ్వరం బోర్డు క్లియర్ కనిపిస్తుంది. ఇగో మద్రి గ్రామం క్లియర్ గా మద్రి ఉంది. ఇక్కడ చలాన్ నీడేసి కరెక్ట్ గా చలాన్ ఇక్కడ వేసి వెంకటపురం అని పెట్టారు. ఇక్కడ ట్రాఫిక్ లేదు, పైగా అది పల్సర్ బైక్ కాదు, బుల్లెట్ బండి కాదు. మద్రి కొట్టగా వ్యవసాయం చేసేటోళ్ళు బండ్లు ఇదిగో విలేజ్ లెవెల్ బండ్లు గీడ. ఇగో రేవంత్ అన్న, నీ ప్రభుత్వం తోటి సూపర్ మార్పు వచ్చింది. నువ్వు సూపర్ హీరో అయినా ఈ సరికొత్త మార్పుతో హోంమంత్రి లేని తెలంగాణలో సూపర్ డూపర్ హీరో అయినా. సో నేను దీనికి పోలీస్ శాఖ ఒకటి నా ఉద్దేశపూర్వకంగా ఏం చెప్తున్నా అంటే, ప్రభుత్వం ఏర్పాటైంది సంవత్సరం పైన అయింది, నీ హోంమంత్రి నీ జేబులో ఉన్నాడు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పాలా? నువ్వు ఇంట్లో అనుకుంటే ఎవరికి చెప్పాలి? హోమ్ మినిస్టర్ ఆడున్నాడు, నీ పాలనకి ఇట్టున్నది. తాళం చేయలేని బండి నడిపినట్టున్నది నీ పాలన. ఇక్కడ హోమ్ మినిస్టర్ సెట్ చేసుకోలేవు, అక్కడ డీజీపీకి సెట్ చేసుకోలేవు, మళ్ళీ ఇక్కడ కింద ఎస్ఐ ఎవడు అంటే పైన అధికారుల మాటిని ప్రెషర్ చేస్తారు కదా, మీరు మార్పును మీరు తెచ్చుకోవాలి కదా. ఆఫీసర్ అది పద్ధతి కదా అని మీడియాలో వైరల్ అయినాక కూడా పిలిపించుకోవాలి కదా. ఎస్పీ సంగతి ఏంది మరి? జిల్లా ఎస్పీ సంగతి ఏంది? రూపేష్ గారు 2-3 సార్లు పోయినామమ్మా. మాకు అసలు పోయినాము, ఫోటోలు ఉన్నాయి, మాకు ఎస్ఐ మీద యాక్షన్ కూడా తీసుకోవాలి. లెటర్ ఇచ్చినాము, స్పందన లేదు. చాలా రోజుల ముందే బంద్ అయినప్పుడే మేము 2-3 టైమ్స్ పోయినాం, స్పందన లేదు. యాక్షన్ తీసుకుంటా అన్నాడు. యాక్చువల్ కనీసం మా ఊరికి ఒక ఆర్డీఓ రావాలా, ఒక పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ రావాలా. అసలు ఏముంది, అసలు ఇది ఏమి చేస్తున్నారు? పబ్లిక్ అవేర్నెస్ కోసం ప్రజల అభిప్రాయం అన్న తెలుసుకోవాలి. ఒక అధికారి రావాలి. ఏ అధికారి రాడు, ఏం రాడు, మేమే పిచ్చి కుక్కలు లేకోరాలంటే అసలు మీరు మా ఏరియాకు మా ఊరికి వీళ్ళు ఓటు అడిగే అవకాశం ఉన్నదంటావా? అసలు మా ఊరు లెక్కలు ఉందా లేదని అడుగుతున్నా నేను. నువ్వు వీళ్ళు ఎక్కడెక్కడ 100 ఎకరాల కొడుకులు బినామీలను సెట్ చేసుకుంటున్నారు, రింగ్ రోడ్లు వాడక ముందు సెట్ చేస్తున్నారు బినామీలను. మళ్ళీ ఆ మాత్రం మీకు అవగాహన ఉన్నది. ఒక చిన్న ఊరు, నువ్వు ఎవరినో మేనమామ చుట్టిగా ఉంటే అక్కడ పక్క పోయి ఊర్లు దత్తత తీసుకుంటున్నావా? మాకు అంతా జ్ఞానం లేదా? జనరేషన్ అప్డేట్ అయిపోయింది. మా మారుమూల గ్రామం మా మీద దిమాక్ లేదా? అంటే మా ఊరితో నీకు అవసరం లేదా? అందరు చదువుకున్న అధికారులకు అవసరమే లేదు అంటున్నా. అధికారులకు మా ఊరితో అవసరం లేదు అంటున్నా.